మనం నిన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్కు రాసినటువంటి లేఖ తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలని, తమ పార్టీకి విపక్ష హోదా కల్పించాలని, గతంలో 10% సీట్లు సాధించినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాని పొందినటువంటి వారి పలువురిని ఉదాహరిస్తూ ఆయన రాసినటువంటి లేఖ. రాజ్యాంగంలో ఎక్కడా కూడా 10% సీట్లు సాధించాలి అనేటువంటి అంశం లేదు అని చెప్పి ఆయన స్పష్టం చేయటం, అలాగే తనని అవమానించారు ప్రమాణ స్వీకారం టైంలో, ముఖ్యమంత్రి తర్వాత తాను చేయాలైతే అలా కాకుండా మంత్రుల తర్వాత చేయించారు అని చెప్పి ఆయన పేర్కొనటం. సో ఇవన్నీ నిన్న మనం మాట్లాడుకోవటం జరిగింది. మరి గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 6గురిని అటు నుంచి ఇటు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోయిద్ది అని చెప్పి అసెంబ్లీ వేదికగా జగన్ మాట్లాడినటువంటి మాటలు జగన్కి గుర్తులేవా? ఆ రోజు మరి 10% సీట్లు లేకపోతే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పినప్పుడు ఈరోజు 10% సీట్లు లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతున్నారు అంటే ఇది కేవలం సభకు వెళ్లకుండా తప్పించుకోవడానికి ఒక మార్గమా? సో జగన్ ఊహించినట్లుగానే టీడీపీ రెస్పాండ్ అయితే దాన్ని అడ్డం పెట్టుకుని అదుగో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనన్నారు అనేటువంటి ఒక సాకు చూపిస్తూ సభ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నమా అని చెప్పి నిన్న మనం మాట్లాడుకోవటం జరిగింది. దాదాపుగా ఈరోజు అదే జరిగింది అనుకోవచ్చు. ఎందుకని అంటే జగన్ ఏదైతే ఊహించారో అదే విధంగా టీడీపీ రెస్పాండ్ అయింది. అంటే ఇప్పటి వరకు స్పీకర్ అయితే ఏం మాట్లాడలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేటువంటి నిర్ణయం స్పీకర్ది. స్పీకర్ అనుకుంటే ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. గతంలో కూడా ఎన్ జనార్దన్ రెడ్డికి ఇలాగే ప్రతిపక్ష హోదా రానటువంటి నేపథ్యంలో అప్పటి స్పీకర్ ఆయనకున్నటువంటి సీనియారిటీని బట్టి అవన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించడం జరిగింది అప్పట్లో. సో అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ కనుక నిర్ణయించుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఇవ్వచ్చు, అవకాశం ఉంది. అయితే టీడీపీ నుంచి పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సి రామచంద్రయ్య అయితే ఇప్పటి వరకు అసలు వైఎస్ఆర్సీపీఎల్పీ నేతగా జగన్ని ఎన్నుకున్నట్టు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు మాకు ఒక లెటరే ఇవ్వలేదు, అలాంటప్పుడు మిమ్మల్ని ఒక నాయకుడిగా ఎలా గుర్తించాలని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ వేశారు. ఇక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ గారు అయితే మీకు ప్రతిపక్ష హోదా ఏ లెక్కనిస్తారు అని చెప్పి ఆయన డైరెక్ట్గానే ప్రశ్నించారు. అంటే ఇండైరెక్ట్గా మీకు ఇవ్వము అనేది తేల్చేశారు. 10% సీట్లు వస్తేనే ఇస్తాము, మీరన్నట్టు రాజ్యాంగంలో 10% సీట్లు ఖచ్చితంగా వచ్చి తీరాలని చెప్పి రాసిలేదు, అలాగే 10% సీట్లు రాకపోయినా ఇవ్వమని కూడా రాసిలేదు కదా. సో కాబట్టి మేము ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మీకు ఇవ్వాల్సినటువంటి మర్యాద మీకు బాగానే ఇచ్చాము అనేది విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక జగన్ ఇక్కడ మాట్లాడిన లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలు, స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నా మీద ఇలా దుర్భాషలాడటం. వాస్తవానికి ఆయన స్పీకర్ అయ్యాక ఈ వ్యాఖ్యలు చేయలే, అవ్వక ముందు చేశారు. దాన్ని ఇలా రాయటం వల్ల తాను అనుకున్నది జరగటం, అంటే అవతల వ్యక్తికి అవి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి మాటలు కాబట్టి వాళ్ళ కోపం వస్తుంది. ఆటోమేటిక్గా పాజిటివ్గా స్పందించాలనుకున్న వాళ్ళు కూడా నెగిటివ్గా స్పందిస్తారు. అంటే తాను అనుకున్న కార్యం జరగాలి, ఓవరాల్గా మేము ఇవ్వము అని చెప్పి చెప్పించుకోవాలి. సో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను అని చెప్పాలి. ఇప్పుడు టీడీపీ అదే రెస్పాండ్ అవుతుంది. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు రావా, ప్రజా సమస్యల మీద పోరాడవా? ఎంతోమంది ఇండిపెండెంట్లు కూడా సభకు వాళ్ళ ఏ ప్రతిపక్ష హోదా లేకపోయినా వచ్చి ప్రజల తరపున మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష హోదా రానప్పటికీ కూడా అసెంబ్లీకి వెళ్ళొచ్చు, ప్రజా సమస్యల మీద, వారి నియోజకవర్గ సమస్యల మీద పోరాడొచ్చు. మీ ఓటింగ్ ఉపయోగపడకపోవచ్చు, ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హయ్యెస్ట్ మెజారిటీ వాళ్ళది కాబట్టి బిల్లులు ఈజీగా ఆమోదం పొందుతాయి. మీ ఓటింగ్ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మీ గళం వినిపించాలి, అది ప్రజలు చూస్తారు, గమనిస్తారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో కాబట్టి మీ గళం మీరు వినిపించాలి, అది మీ బాధ్యత, ప్రజలు మీ మీద పెట్టినటువంటి బాధ్యత, కానీ దాన్ని విస్మరిస్తున్నారు అని. ఇప్పుడు అదే జరుగుతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎలా అనుకున్నారో అలా టీడీపీ స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీని ద్వారా ఇది ఒక సాకుగా చూపించి ఇక అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితే లేకుండా
పక్కకు తప్పుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. మరి ఏం జరిగిద్దో చూడాలి.